బాల్క సుమన్ కాదు బానిస సుమన్ అని కామెంట్ చేస్తారు. అంటే అదే అంటున్నా, కేసీఆర్ కుటుంబానికి బానిస సుమన్ ఏం చెప్తే అది చేస్తారు ఇక దీన్ని ఏమనాలి సోషల్ మీడియాలో. అవును అవును, అంటే మనమంటే నచ్చని వాళ్ళు గిట్టని వాళ్ళు ఆ రకంగా విమర్శిస్తూ ఉంటారు. సో నేనేమంటున్నంటే, నేను ఇవ్వాలని కాదు కదా భరత్ గారు, అధికారంలోకి వచ్చిన తర్వాతనే కాదు కదా, డే 1 నుంచి నేను అట్లనే ఉన్నా. 2003లో యూనివర్సిటీకి వచ్చినట్టు నుండి పీజీ కాలేజ్ సికింద్రాబాద్ ప్రెసిడెంట్గా కానీ, ఉస్మానియా యూనివర్సిటీ ప్రెసిడెంట్గా కానీ, యూనివర్సిటీ ఇన్ఛార్జిగా కానీ, రాష్ట్ర అధ్యక్షుడిగా కానీ, ఎంపీ అయిన తర్వాత కానీ, ఎమ్మెల్యేగా కానీ, విప్గా కానీ, ఎప్పుడైనా నేను అదే లైన్లో ఉన్నా. నేను ఒకటే ఆలోచన, బానిస సుమన్ అంటే బాగా అనిపించదు సోషల్ మీడియాలో, దానికి అట్లా కాదనుకునేందుకైనా ఏదన్నా అట్లా డెఫినెట్గా బాధ అనిపిస్తుంది. మనం కూడా కొన్ని విమర్శలు కొన్ని అవి వస్తుంటే ఇంట్లో వాళ్ళు కూడా బాధపడుతుంటారు, పిల్లలు, మన కుటుంబ సభ్యులు, బంధువులు, ఫ్రెండ్స్ అందరూ కూడా బాధపడుతుంటారు. కాకపోతే ఇక నేను కూడా కొంచెం, కానీ కేసీఆర్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు చాలా మంది బయటకు పోయినారు. ఇటీవల రీసెంట్ కూడా చూసాం, వాళ్ళకంటే ఎక్కువగా అంతకంటే ఎక్కువ లబ్ధి పొందారు. ఎందుకంత డిఫెన్స్ ఫస్ట్ డిఫెన్సే బాల్క సుమన్ ఉంటారు. ఎందుకు అంటే నేను మొదటి నుంచి నమ్మిన నాయకుని కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం అట్లనే పనిచేసిన. ఆనాడు ఉద్యమంలో నేను అట్లనే ఉన్నా, నేనేం మారలే 11 సంవత్సరాలు. నేను ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు బానిసత్వం అంటున్నారు. మరి అంటే కొంతమంది మూర్ఖులు, పిచ్చోళ్ళు అంటే దానికి మనం ఏం చేస్తాం? ఇదే బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, నాకు అప్పుడప్పుడు అదే అనిపిస్తుంది, నేను ఒక దళిత బిడ్డను కాబట్టి ఈ రకంగా మాట్లాడతారా వీళ్ళు? ఇదే వేరే వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటే ఇట్లా మాట్లాడే వాళ్ళ, అరే మావోడు మొత్తం అక్కడ మావోడే, ఎట్లా పని చేస్తున్నాడు చూడు, ఎంత గట్టిగా ఉన్నాడు చూడు, ఎంత హార్డ్ కోర్గా ఉన్నాడు చూడు అని మంచిగా పెంచుకునేటోళ్ళేమో, గొప్పగా చెప్పుకునేటోళ్ళేమో. నేను ఒక దళిత బిడ్డను కాబట్టి ఈ రకంగా గడిలకు కాపలా ఉన్నారు, అదే ఆ యాంగిల్లోనే అంటున్నారేమో అని చెప్పి నాకు కూడా కొన్ని సందర్భాలు అనిపిస్తుంటుంది. సో ఎవరెన్నన్నా ఏమన్నా, ఆనాడు ఉద్యమమైనా, మొన్న ప్రభుత్వ నిర్వహణ పాత్ర అయినా, ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర అయినా, డెఫినెట్గా నేను ఆ కుటుంబంతో గతంలో ఎట్లున్నాను ఇప్పుడు అట్లనే ఉన్నా, అట్లనే ఉంటా. ఈ అగ్రెసివ్నెస్ విషయానికి వస్తే రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతా అని అన్నారు, చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకు అటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? అంటే ఆయన ఫస్ట్ మీరే అనుకుంటే ఈ బూతులు మొదలు పెట్టింది ఏం లేదు, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండే. అయితే నేను ఇక్కడ సరే రేవంత్ రెడ్డి గురించి కూడా మాట్లాడే ముందు ఒక విషయం చెప్పాలి మీకు. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా తను ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, ఎన్నికల ప్రచార సభల్లో కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. చాలా దూరం పోయింది వ్యక్తిగతంగా, ఎన్నో సందర్భాల్లో కేసీఆర్ గారి కుటుంబాన్ని, కేటీఆర్ గారిని, వారి కుమారుణ్ణి, ఇతరులను, మంత్రులను, వాళ్ళను వీళ్ళను, మా సీనియర్ నాయకులను ఎట్లా పడితే అట్లా నోటికి ఎంత వస్తుందనే. సో అది ప్రతిపక్షం, ఓకే. మొన్న ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, సరే ఆయన అదృష్టమో తెలంగాణ ప్రజల దురదృష్టమో, ఆయన ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక హుందాతనం, ఒక పద్ధతి, పాలన మీద దృష్టి పెట్టి ఒక హుందాతనంతో నడిపించాల్సినటువంటి వ్యవహారంలో ఆయన అంతకుముందు రోజు ప్రెస్ మీట్ పెట్టి సచివాలయంలో కేసీఆర్ గారిని ఒక 20 సార్లు రండా అని తిట్టిన ప్రెస్ మీట్లో. నేను తెలంగాణ ప్రజలు చెప్పులతో కొడతారని మాట్లాడాను. నాకు అది చూసి బాధ అనిపించింది. తెల్లారి నేను మా కార్యకర్తల మీటింగ్లో మంచిర్యాలలో నేనన్నా, నువ్వు మాట్లాడిన మాటలు, నీ పద్ధతి, నీ ప్రవర్తన ముఖ్యమంత్రి అయిన తర్వాత చూస్తుంటే నేను చెప్పుతూనే కొట్టాలని ఉంది, కానీ మాకు సంస్కారం అడ్డం వస్తుంది. నువ్వు నీ పద్ధతిని, భాష చెప్పు తీసి చూపెట్టిన, నీ భాష, నీ పద్ధతి మార్చుకో, ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఇది తగదు అని చెప్పిన. సో నేను ఇప్పుడు కూడా అదే అంటున్నా. ఆయన మాట్లాడితే అంటే మీరు ఆ రోజు బిహేవ్ చేసిందని మీకు రిగ్రెట్ ఏమనిపించలేదు? ఇప్పుడు నేను ఏమంటున్నా, ఆయన మాట్లాడుతున్నది ఏంది? మానవ బాంబును అయితే అంటున్నాడు, మెడల పేగులు వేసుకుంటా అంటున్నాడు, కనుగుడ్లతోని గోళీలు ఆడుతా అంటున్నాడు, ముడ్డి మీద చెడ్డి తీస్తా, డ్రాయర్ తీస్తా అంటున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? వేప చెట్టు గట్టేయండి, లాగుల్లో తొండలు జొరగొట్టుర్రు అంటున్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడే భాషన కేసీఆర్ కూడా మాట్లాడారు కదా ఇట్లా. కేసీఆర్ వ్యక్తిగతంగా ఇట్లా మాట్లాడారు, రండా అన్నారు కిషన్ రెడ్డిని. కేసీఆర్ గారు వ్యక్తిగతంగా ఎన్నడూ మాట్లాడలేదు. నేను ఇంకొక మాట అంటున్నా, కేసీఆర్ చాలా తిట్లు పెట్టారు. అది మొన్న ఒక టీవీ చర్చలో కేసీఆర్ గారు ఉద్యమ సందర్భంలో కొంత వ్యంగ్యము, కొంత పరుషము, ఆ పదజాలం ఉపయోగించాల్సి వచ్చింది. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అట్లా లేని. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పద్ధతి, భాష మార్చుకోవాలని కేసీఆర్ గారు చెప్పారు. నేనేమంటున్నంటే, నేను ఒకటే మాట చెప్తున్నా, ఆనాడైనా ఈనాడైనా రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి భాషను అదుపులో పెట్టుకోవాలి, నోరును అదుపులో పెట్టుకోవాలి, పని చేసుకోవాలి. ప్రతిపక్షం లేదు పడుతుంది మాట్లాడు. ఇవాళ నువ్వు ప్రభుత్వ అధినేత, తెలంగాణకు పెద్ద, తెలంగాణ ప్రభుత్వానికి నువ్వు పెద్దవు. సో నేను దేశమంతా చూస్తుంటుంది నువ్వు మాట్లాడే భాష. నువ్వు దావోస్కో ఏం మాట్లాడినావు, నవ్వుకుంటలేరు జనం. ఇక్కడ సభలలో ఏం మాట్లాడుతున్నావు, ఏం ఓట్లు పెడుతున్నావు, ఏం తిట్లు తిడుతున్నావు, చూసే జనం నవ్వుకుంటలేరా? ఎందుకు ఆ స్థాయిని, ఆ హోదాని ఎందుకు తగ్గిస్తున్నావు? ఒక అవకాశం వచ్చింది, మాకన్నా మంచిగా పరిపాలించి మంచి స్కీమ్స్ పెట్టి మంచిగా చేస్తారు. ఫస్ట్ అప్పుడు లోకేష్ మీరు టార్గెట్ చేశారు స్టార్టింగ్ లో, ఇక తెలుగుదేశం ఉన్నప్పుడు. ఆ తర్వాత రేవంత్ రెడ్డిని,
సో రేవంత్ రెడ్డి కూడా మిమ్మల్ని అన్నారు అంటే ఇంకా నేను ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేయడం అంటే ఏం లేదు. పార్టీ పరంగా డెఫినెట్గా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు విమర్శిస్తున్నప్పుడు దానికి కౌంటర్ చేయడము, లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు మనం దానికి రియాక్ట్ కావడం ఎటువంటిది. బాగా ఉంటారు రేవంత్ రెడ్డి మీకు ఎప్పుడు ఫంక్షన్స్ లో అట్లా కలిసి ఎప్పుడు కలవాలి అంటే అపార్ట్ ఫ్రమ్, ఎందుకంటే చాలా మంది వ్యూవర్స్ తెలుసుకోవాలని ఉంటుంది. లేదు. మీరు ఎన్ని తిట్టుకుంటారు కదా, మామూలు కలిసినప్పుడు ఎట్లా ఉంటుంది? ఈయననే కాదు, ఈటల రాజేందర్ అయినా లేకపోతే వేరే వాళ్ళు అయినా వాళ్ళు తిట్టిన వాళ్ళు కలుసుకుంటూ బాగానే మాట్లాడుకుంటారా, లేకపోతే ఓన్లీ అక్కడ వరకే పరిమితమా, లేకపోతే వ్యక్తిగతంగా కూడా ఎప్పుడు కలవాలి, ఎప్పుడు ఫంక్షన్